ఢిల్లీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. అర్థమైందా? న్యాయాధికారుల సంఘం వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఢిల్లీ న్యాయాధికారుల సంఘం. వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎవరు? జడ్జెస్. ఎవరు? లోవర్ కోర్ట్ జడ్జెస్. ఎందుకు వేశారు తెలుసా? గుజరాత్లో ఒక చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ని పోలీసులు అరెస్ట్ చేసి పరేడ్ చేయించారు రోడ్ పైన సంకెళ్ళేసి. మీరు అర్థం చేసుకోండి, ఒక జడ్జికి సంకెళ్ళేసి పరేడ్ చేయించావంటే నువ్వేం చెప్తున్నట్టు ప్రజలకి? ఎవరు గొప్పలని చెప్తున్నట్టు ప్రజలకి? కార్యనిర్వహణ వ్యవస్థ చాలా పవర్ఫుల్, పోలీస్ ఆర్ పవర్ఫుల్ అని చెప్తున్నావు. సరే, తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, అరెస్ట్ చేయి, నో ప్రాబ్లం. కానీ అరెస్ట్ ఎలా జరగాలి? చట్టబద్ధంగా జరగాలి. తన యొక్క హుందాతనాన్ని కాపాడే విధంగా ఉండాలి న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని. అలా కాకుండా నువ్వు ఇలా చేస్తే ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అందుకని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిపోయి ఏం చేసిందంటే విచారణకు ఆదేశించడంతో పాటుగా ఏ ఆఫీసర్ అయితే ఆ యాక్టివిటీలో ఉన్నాడో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అర్థమవుతుందా? అంటే ఎవరిని కాపాడింది ఇప్పుడు? దిగువ న్యాయ వ్యవస్థని. ఎవరు కాపాడారు? సుప్రీంకోర్టు. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ఫీచర్ అంటాం. ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ఫీచర్ అంటాం. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థ మరొక న్యాయ వ్యవస్థను కాపాడడం. ఓకే, దీన్ని ఇంకా ఏమంటాం? ఇండిపెండెంట్ అంటాం. ఎందుకు? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండడం. అర్థమవుతుందా? దిస్ ఈస్ హౌ ద జ్యుడిషియరీ ఈజ్ వెరీ పవర్ఫుల్.